ఒక సాయంత్రం చరణ్ కళ్లలో నీళ్లు నిండి ఒక మూలన మౌనంగా కూర్చున్నాడు. ఇది గమనించిన అతని తల్లి మెల్లగా అడిగింది, ఏమైంది చరణ్? చరణ్ విచారంగా జవాబిచ్చాడు, అమ్మా, ఈరోజు క్లాస్లో స్లిప్ టెస్ట్లో నాకు మొదటి మార్కులు రాలేదు. అతని తల్లి అతని పక్కన కూర్చుంది. విచారంగా ఉండకు, నేన్నీకో కథ చెబుతాను. ఒక చిన్న గ్రామంలో రవి, స్వామి అనే ఇద్దరు స్నేహితులు నివసించేవారు. వారిద్దరూ ఒకే పాఠశాలలో చదువుకునేవారు మరియు ఇద్దరూ అద్భుతమైన పరుగుపందెం క్రీడాకారులు. ఒకరోజు వారి పాఠశాల వార్షిక క్రీడా దినోత్సవాన్ని ప్రకటించింది. ఆ రోజు ఒక పెద్ద పరుగుపందెం జరగాల్సి ఉంది. రవి, స్వామి ఇద్దరూ ఆ పోటీకి తమ పేర్లను నమోదు చేసుకున్నారు. రవి చాలా ప్రతిభావంతుడు. అతను పెద్దగా శ్రమపడకుండానే చాలా వేగంగా పరిగెత్తగలడు. దాని ఫలితంగా అతను మితిమీరిన ఆత్మవిశ్వాసంతో నిండిపోయాడు. నేను సులభంగా గెలుస్తాను అని అతను తనలో తాననుకున్నాడు. అందుకే అతను సాధన చెయ్యలేదు. మరోవైపు స్వామి కష్టపడటంలోని విలువను నమ్మేవాడు. నేను ప్రతిరోజూ సాధన చెయ్యాలి అని అతను తనలో తాను చెప్పుకున్నాడు. అందుకే ప్రతి ఉదయం మరియు సాయంత్రం స్వామి పరుగు సాధన చేసేవాడు. అతను కొద్దికొద్దిగా మెరుగుపడ్డాడు. చివరికి పందెం రోజు రానేవచ్చింది. రవి ఆత్మవిశ్వాసంతో ఉప్పొంగుతూ చిరునవ్వుతో వచ్చాడు. స్వామి సిద్ధంగా ఏకాగ్రతతో వచ్చాడు. పందెం ప్రారంభమైనప్పుడు రవి ఆరంభం నుంచే చాలా వేగంగా పరిగెత్తాడు. అయితే ఒక లోపం కారణంగా సాధన వల్ల అతను త్వరగా అలసిపోయాడు. స్వామి నిలకడగా పరిగెత్తాడు. తన రోజువారీ సాధన వల్ల అతనికి ఎక్కువ ఓపిక, అదుపు లభించాయి. క్రమంగా స్వామి రవిని అధిగమించి అందరికంటే ముందుగా ముగింపు రేఖకు చేరుకున్నాడు. అతను పందెం గెలిచాడు. రవికి ఆశ్చర్యం, నిరాశ రెండూ కలిగాయి. నాకు ప్రతిభ ఉంది, అయినా ఓడిపోయాను అన్నాడు. స్వామి నవ్వి, నా కఠోర శ్రమే నాకు విజయాన్ని తెచ్చిపెట్టింది అని బదిలిచ్చాడు. చరణ్ తన తల్లివైపు చూసి అడిగాడు, అయితే అమ్మా, నేను ఓడిపోయినా సాధన చేస్తే వచ్చేసారి గెలవగలనా? అతని తల్లి, అవును చరణ్ అంది. చరణ్ దృఢనిశ్చయంతో నవ్వాడు. నేను ప్రతిరోజూ సాధన చేస్తాను. ప్రతిభ నీకు ఒక అవకాశాన్నిస్తుంది, కాని కఠోర శ్రమ నీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది.